గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆ ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాయి. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇప్పుడు అందరూ ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ కూడా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రంగంలోకి బౌన్సర్లను కూడా దింపారు మంచు విష్ణు. మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు చూడగా అక్కడున్న సిబ్బంది వారికి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మీడియా రిపోర్టర్పై కూడా మోహన్ బాబు దాడి చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఈ ఘటనకు ముందు మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ను ఉద్దేశించి ఓ ఆడియోను కూడా రిలీజ్ చేశారు. ఆస్తి వాటాల విషయంలో మనోజ్ మోహన్ బాబు మధ్య వివాదం చెలరేగినట్టు ఆ ఆడియో టేప్ను బట్టి విషయం అందరికీ అర్థమైంది. గతంలో కూడా మంచు మనోజ్ మంచు విష్ణువులు బహిరంగంగానే కొట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ టైంలో మోహన్ బాబు రంగంలోకి దిగి కొడుకులకు సర్ది చెప్పారు. ఆ తర్వాత ఏదో షూటింగ్ కోసం రిహార్సల్స్ చేశామని మంచు బ్రదర్స్ చెప్పుకొచ్చారు. ఇక భూమా మౌనికారెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకు మంచు విష్ణుకు ఇష్టం లేదనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోయినా మనోజ్ మౌనికను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇన్ని రోజులకు ఆస్తుల విషయమై ఈ గొడవ జరిగినట్లుగా నెట్టింట కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆస్తుల పంపకాల్లో తమ ఇంట్లో గొడవలు జరగ్గా మనోజ్ను తాను కొట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మోహన్ బాబు అన్నారు. సోషల్ మీడియాలో షికారులు చేస్తున్న వార్తల్లో నిజాలేవీ లేవన్నారు. తనపై తన ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేయొద్దని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు. అలాగే ఇదే టైంలో మనోజ్ తన భార్య భూమా మౌనిక మాటలు వినే ఇదంతా చేశాడని ఆరోపించారు మోహన్ బాబు. ఇక ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పుడు సౌందర్య ఇంటి కోసమే జరుగుతున్నాయని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. జల్పల్లిలో మోహన్ బాబు ఉంటున్న ఇల్లు ఒకప్పుడు సౌందర్యదట. ఆ ఇంటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అయితే సౌందర్య మరణం తర్వాత ఆ ఇంటిని తక్కువ ధరకే మోహన్ బాబు కొనుగోలు చేశారట. ఇప్పుడు ఆ ఇంటి విషయంలోనే మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.